కృష్ణా జిల్లా పెడనలో మంత్రి సవిత పర్యటించారు. గ్రామంలో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక చేనేత సహకార సంఘాల గోదాములో నివసిస్తున్నటువంటి వస్త్రాలను పరిశీలించారు. చేనేత కార్మికులు నా కుటుంబ సభ్యులతో సమానమన్నారు. చేనేత సంఘాలను ప్రక్షాళన చేసి కార్మిక సంఘాలను బలోపేతం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆ సార్తో కూడా మన ప్రధానమంత్రితో కూడా మాట్లాడి మనకు సెంట్రల్ నుంచి రావాల్సిన స్కీమ్స్ కూడా మన చేనేత కార్మికులకి ప్రత్యేకంగా కూడా రాబోతున్నామని మన లోకేష్ బాబు గారు కూడా ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు నాకు, సవితమ్మ బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. హ్యాండ్లూమ్స్ అంటే చేనేత కార్మికులు నా కుటుంబ సభ్యులు, నువ్వు జాగ్రత్తగా చూసుకో. చేనేత కార్మికులు నేను దత్తగా తీసుకున్న చేనేతల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. అంటే మైక్రో లెవెల్ నుంచి చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి తెలుసు. అందుకే ఆయన చాలా బాధ్యతగా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా కుటుంబాలు వలసపోయాయి, కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే, కొన్ని కుటుంబాలు వేరే పనులకు ఈ పని చేయలేక, ఈ మగ్గం పని చేయలేక, ఎందుకంటే కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, ఉపాధి లేదు, మార్కెటింగ్ లేదు, కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. సరికమ్మా ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నిద్దాం. మరికొన్ని అడ్మిషన్స్ కూడా పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టి అన్ని విధాలుగా మనం ప్రయత్నం చేద్దామని కూడా లోకేష్ బాబు గారు చెప్పారు. నేను తెలియజేసేది ఒకటే, ఇక్కడ చేనేత కార్మికులందరికీ అధికారులు ఉన్నారు, మంచి టీం ఉంది, మీ అందరూ మన ఎమ్మెల్యే యువ నాయకులు ఉన్నారు, మీరు అందరూ కలిసి మంచి టీం ఉంది ఇక్కడ.